తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి స్పెషల్ ఫేజ్ స్టార్ట్ అయిందని చెప్పి మనందరికీ తెలుసు కదా. సో, ఈ వీడియో లోపల మనమైతే డీటెయిల్‌గా ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన నేను. కానీ సీసీఓటీపీ చెప్పలేదు. నాకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయా? ఓపెన్ కావా? ఒకవేళ ఓపెన్ అయితే ఫీ పేమెంట్ అడుగుతుందా? అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? సో, నేను ఏది కూడా ట్రస్టెడ్ అండ్ సేఫ్ ఇన్ఫర్మేషన్ కాకపోతే చెప్పా. కాబట్టి డెఫినెట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి అండ్ ఫాలో అయితా ఉండుర్రి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయర్రి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, మన ఏది గాని ఇన్ఫర్మేషన్ మంచిగున్నప్పుడే చెప్పుకుంటాం. అండ్ ఇంకోటేందంటే నేను ఈ ఇన్ఫర్మేషన్‌ని క్రాస్ చెక్ చేసిన తర్వాతే మీతోటైతే చెప్తున్నా. ఓకేనా? సో, మనకు ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. ఓకేనా? ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చిన కొంతమంది ఏం చేసిర్రు కదా అంటే రిపోర్టింగ్ చేయలే అన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినా, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ ఏంది కదా అంటే వీళ్ళు ఆన్‌లైన్ లోపల కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే. ఓకేనా? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనోళ్ళున్నారు. అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సీసీఓటీపీ చెప్పనోళ్ళున్నారన్నట్టు. సో, ఈ సీసీఓటీపీ చెప్పలేదు అంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్. మనకు స్పెషల్ ఫేజ్‌కి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయితున్నాయి. సో, నేను మీకు ప్రూఫ్ కూడా చూపెడతా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, మనకేందంటే మన బ్రోకి మన సబ్‌స్క్రైబరే బ్రోకి ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకున్నారు. ఓకేనా? సో, ₹500 ఫీని పే చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితున్నాయి. నేనే క్రాస్ చెక్ చేసి చెప్పిన. ఓకేనా? సో, ఒకసారి అలాట్‌మెంట్ ఆర్డర్ పంపు బ్రో అని చెప్పి అన్నట్టు. అంటే లేదు నేను ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నా బ్రో అని చెప్పి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంటే పంపిండు. ఓకేనా? సో, ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందని చెప్పి మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసిరన్నట్టు. ఫేజ్ 3లో సీట్ అలాట్‌మెంట్ అయింది. ఆన్‌లైన్ లోపల ₹500 ఫీ కూడా పే చేసిండు. కానీ ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కి పోయి సీసీఓటీపీ అనేది చెప్పలేదన్నట్టు. కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పలేదు. మరి బ్రోకి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయినాయా అనంటే వెబ్ ఆప్షన్‌లు అనేది ఓపెన్ అయినాయి. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే 00904 అనేది మన ఇక్కడ బ్రోకి సంబంధించిన దోస్త్ ఐడీ. ఓకేనా? 00904 అనేది దోస్తుకు సంబంధించిన ఐడీ. ఓకేనా? సో, మనం కిందికి స్క్రోల్ డౌన్ చేద్దాం. మనకేందంటే ఇగో 00904 నేనే లాగిన్ అయ్యి చూసిన. ఈరోజే లాగిన్ అయినా. సో, ఎన్ని గంటలకు కదా అంటే 20 జులై 2026 14:33 అంటే 2:30 ఆ టైం లోపల. 2:30 ఏనా? 12, 13, 14 అంతే 2:30 ఆ టైం లోపల నేను లాగిన్ అయిపోయినా అన్నట్టు. సో, నా లైవ్ ఉండే ఈరోజు ఒకటి. ఆ లైవ్ తర్వాత లాగిన్ అయినా. లాగిన్ అయితే 00904 అనే ఐడీ మీరిక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్‌కి పోయినా వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయితున్నాయి. ఓకేనా? 00904 అని చెప్పి ఉంటదన్నట్టు. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితున్నాయి. క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినా సో, ఓపెన్ అయితాయా కాదా అని చెప్పి సో, మనకిక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఓపెన్ అయిన తర్వాత కూడా వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ అయితాయా కావా అని చెప్పి చూసినా. సో, వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ అయితే అయితున్నాయి అన్నట్టు. ఓకేనా? సో, మనకిక్కడ వేకెన్సీస్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత గూడా మనకు సీసీఓటీపీ చెప్పకపోతే స్పెషల్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితున్నాయి. ఓకేనా? స్పెషల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నట్టు వితౌట్ ఎనీ ఫీ పేమెంట్. ఓకేనా? సీసీఓటీపీ చెప్తే మాత్రము ఓపెన్ కావు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చినోళ్ళు జాయిన్ అయితే మాత్రం మనకు స్పెషల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ కావు. సో, దీనికి సంబంధించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. సో, సీసీఓటీపీ చెప్పినోళ్ళు సీట్ క్యాన్సెల్ చేసుకుంటే ఓపెన్ అయితదా అంటే లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ అయినాయి. ఈ ఇయర్ అనేది తెలవది. ఎవరైనా ధైర్యం చేసి బ్రో నేను సీసీఓటీపీ చెప్పిన కాలేజ్ లోపల నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు, నేను క్యాన్సెల్ చేసుకుంటా అనుకుంటే మాత్రం నాకు ఒకసారి మెసేజ్ పెట్టుర్రి ఇన్‌స్టాగ్రామ్ లోపల. సో, ఏందంటే ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే నార్మల్‌గా మెసేజ్ పెడుతున్నారు. సో, ప్రతీదీ ప్రీవియస్ వీడియోస్ అనేది చూసి మెసేజ్ పెట్టు నేను ఇట్లా అనుకుంటున్నా బ్రో అని చెప్పి అంటే నేను దాన్ని బట్టి నేను మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏందని చెప్పి చెప్తా. సో, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అన్నీ ఆలోచించుకోరి. సీసీఓటీపీ చెప్పిన తర్వాత సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటే ఏమైతదంటే మీరు మళ్ళా ఫీ పేమెంట్ ఇయ్యాల్సి ఉంటది స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. అండ్ దాంతో పాటుగా మనకి స్పెషల్ ఫేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ తక్కువుంటాయన్నట్టు. సో, చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి. కాబట్టి ఆలోచించుకోరి. ఇప్పుడున్న మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి జాయిన్ కాకపోతే మీ సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయకపోతే స్పెషల్ ఫేజ్ లోపల ఎట్లాంటి ఫీ పేమెంట్ లేకుండానే వెబ్ ఆప్షన్‌లు అనేది ఓపెన్ అయితున్నాయి.
ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు మన ఎఫర్ట్స్ అనేవి నచ్చితే మన అనలిటిక్స్ ట్యూటర్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరి. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఫర్దర్ కూడా చేసుకుందాం. సో డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.